హాయ్ అండి. 11వ వీక్ అంటే 11వ వారం నామినేషన్లలో చాలా గొడవలు జరిగినాయి. అన్ని నామినేషన్లు నేను లైవ్‌లో కంప్లీట్ అయిపోయినాయి. ఎవరిది బాగుంది, అసలుకి ఎవరెవరి మధ్య జరిగినటువంటి నామినేషన్ బాగుంది, రీతు చౌదరిని డెమాన్ పవన్ నామినేషన్ చేయడం రైటా రాంగ్ అనేది పెద్ద ఇది అందరూ సోషల్ మీడియాలో చర్చించుకున్నటువంటి విషయము. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు డెమాన్ పవన్ రీతు చౌదరి పైన ఎలాంటి పాయింట్స్ పెట్టి నామినేషన్ చేసిండు, అది రైటా రాంగ్ అనేది నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. నెక్స్ట్ కళ్యాణ్‌కి డెమాన్ పవన్‌కి మధ్య జరిగినటువంటి నామినేషన్ గురించి కూడా మాట్లాడాలి. ఇమానియల్ భరణి గారి మధ్య నామినేషన్లు, సుమన్ శెట్టి గారు కళ్యాణ్ మధ్య నామినేషన్స్, ఇవి హైలైట్ నామినేషన్స్. వీటి గురించే మనం మాట్లాడుకుందాం. ఎవరి పాయింట్లు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి. ఇప్పుడు నామినేషన్స్ ప్రాసెస్ ఏంటంటే అక్కడి నుంచి బిగ్ బాస్ ఏం చేసిండు, టోకెన్స్ పెట్టిండు, కుండల నామినేషన్స్. ప్రతి సీజన్లో కుండల అనగానే వీళ్ళకి పూనకాల లోడింగ్ అనేది ఒకటి వస్తుంటుంది. కుండల నామినేషన్ పెట్టిండు. ఇక్కడ 9 మంది ఉన్నారు మొత్తము, క్యాప్టెన్తో కలిపి 9 మంది హౌజ్లో ఉన్నది. 8 మంది నామినేషన్ చేసుకోవాలి. 9వ మంది క్యాప్టెన్ కాబట్టి ఆ నామినేషన్ చేసేదే లేదు. అక్కడ క్యాప్టెన్కి కొన్ని పవర్స్ ఇచ్చిండు. ఏంటంటే టోకెన్స్ ఇచ్చిండు. ఆ టోకెన్స్ 2 నెంబర్లు అంటే ఇద్దరు నామినేషన్ చేసేది, ఒకరు నామినేషన్ చేసే టోకెన్లు ఇచ్చిండు. ఆమె ఇష్టం ఎవరికి ఎన్ని ఇవ్వాలన్నది, ఎన్ని నామినేషన్ చేయాలన్నది తనుజ చేతిలో ఉందన్నట్టు. కెప్టెన్ తనుజ కదా, ఆమె చేతిలో ఉందన్నట్టు. దీన్ని ఇక్కడ నామినేషన్ చేసే విధానాన్ని ఏంటిది, బిగ్ బాస్ తనుజ చేతులు ఎందుకు పెట్టిండంటే తనకు తెలుసు ఎవరికి ఎలా ఇచ్చాలి, ఎవరినెవరిని లింకులో పెట్టాలనేది తనకు తెలుసు కాబట్టి ఆ ప్రాసెస్ పెట్టిండేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఈ వారము ఎవ్వరికి మధ్య గొడవలు సాఫీగా జరిగిపోయింది. రాజు రాణులు అన్నారు, సాఫీగా జరిగిపోయింది, గొడవలు లేవు, ఏం లేవు. వీళ్ళకి ఎట్లా ఫీడింగ్ పెట్టాలి, ఎట్లా సైలెంట్గా చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారా అనే ఉద్దేశంతో ఈ నామినేషన్స్ ప్రాసెస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఇందులో తనుజ ఏం చేసింది అంటే, మళ్ళీ దీంట్లో టైం లిమిట్ ఉంది. 5 నిమిషాల కంటే ఎక్కువ నామినేషన్ పాయింట్ మాట్లాడుకోలేదు. బెల్లు కొట్టినప్పుడు బజార్ కొట్టగానే బజార్ ఎండ్, బజార్ అంటే 5 మినిట్స్కి ఒకసారి బజార్ కొట్టడం, బజార్ ఎండింగ్ ఉందన్నట్టు. ఇలా నామినేషన్స్ ప్రాసెస్ పెట్టిన 5 నిమిషాల లోపలనే డిపెండ్ చేసుకోవాలి, 5 నిమిషాల లోపలనే నామినేషన్ చేసుకోవాలి, ఇలా ప్రాసెస్ అన్నట్టు. అయితే ఇందులో ఫస్ట్ టోకెన్ వచ్చేసి ఇమానియల్కి ఇచ్చింది. 2 నామినేషన్లు చేసే టోకెన్ ఇచ్చింది. ఇమానియల్ వచ్చేసి భరణి గారు ఫస్ట్ రీతుని చేసిన నామినేషను. రీతుని ఏ నామినేషన్ చేసిందంటే, నువ్వు కన్ఫ్యూజ్లో ఉన్నావు, సంచాలకులుగా చేస్తున్నప్పుడు నువ్వు అన్ని గేమ్లలో కన్ఫ్యూజ్గా ఉంటున్నావు, నీకు గేమ్ పైన క్లారిటీ లేదు, అన్ని కన్ఫ్యూజ్గా చేస్తున్నావు అంటే తను కూడా డిఫెండ్ బాగానే చేసుకుంది. నువ్వు కన్ఫ్యూజ్ కాలేదా, బెలూన్ టాస్క్లో సంచాలకులుగా ఉండి నువ్వు కన్ఫ్యూజ్ కాలేదా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా డిఫెండ్ చేసుకుంది. అక్కడ ఇమానియల్ కూడా గట్టిగా అరిచిండు, గట్టిగానే చెప్పిండు, నువ్వు కన్ఫ్యూజ్ అయినావు, అక్కడ వేది నీ వల్ల ఆట మొత్తం దొబ్బింది, ఆట మొత్తం పాడైపోయింది అని చెప్పేసి పాయింట్లు పెట్టేసి నామినేషన్ చేసేసిండు. దాని తర్వాత నెక్స్ట్ భరణి గారిని నామినేషన్ చేసిండు. భరణి గారికి ఇంకా ఇమానియల్ రీతు చౌదరి పైన పెట్టిన పాయింట్లే తుస్సు అంటే, ఇంకా భరణి గారి పైన పెట్టిన పాయింట్లు అయితే ఉత్త అల్లటప్ప తుస్సు, సేఫెస్ట్ అన్నట్టు సేఫ్ నామినేషన్ చేసేటువంటి ఇమానియల్ ఒక విన్నర్ మెటీరియల్ అని ఎట్లా అంటారు. అతను 10 వీక్స్ నుంచి నామినేషన్లకు రాలే, ఈ వారమే నామినేషన్లోకి వచ్చిండు. కానీ ఎలా పాయింట్స్ పెట్టాలి, ఎలాంటి పాయింట్లు పెట్టి దడదడ ఆడించాలన్నది అయితే ఎక్కడ లేదు, ఏ రీజన్ లేవు. అక్కడ భరణి గారి పైన పాయింట్లు పెట్టండి. ఏం పాయింట్ అంటే, మొన్న ఇట్లా టవర్ కట్టేసి నిలబెట్టేసి గౌరవును ఈ భరణి గారు ఆడిన టాస్క్ ఉంది కదా, అవతల పక్క ఎవరు నిఖిలు డెమన్ పవన్, ఈ టాస్క్లో నువ్వు మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదన్నా, నీ వల్లే టాస్క్ ఓడిపోయిందన్న అన్నాడు. అమ్మ నా ఫీజులు ఎగిరిపోయినాయి నాకైతే. అసలు ఏంది ఇమానియలు, అసలు ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఎక్కడున్నాడు, ఎందుకు అంతకుముందు వారంలో నామినేషన్ భరణి గారిని చేసిండు, ఇప్పుడు కూడా భరణి గారిని సేఫ్గా ఎందుకు నామినేషన్ చేస్తుండు, ఎవరిపైన పాయింట్లవా, ఎందుకు అలా చేసుకుంటూ పోతున్నావు అర్థం కాలేదు. అదాట నీ వల్లనే ఆట ఓడిపోయిండు, నువ్వు ఆట మంచిగా ఆడుంటే ఇప్పుడు అవన్నీ కింద పడపోయేది, నువ్వు ఆట గెలుతువు, నీ వల్లనే ఓడిపోయినామని చెప్పేసి, నీ వల్లనే ఆట ఓడిపోవడం జరిగింది గౌరవ్ అని చెప్పేసి అనడం అయితే చిల్లిగా అనిపించింది. అక్కడ డిఫెండ్ చేసుకున్నాడు కదా భరణి గారు, సూపర్ తోపులాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఎందుకంటే యాక్చువల్గా ఎట్లా అంటే, భరణి గారికి ఏజ్కి మించి ఆడుతున్నాడు, ఆయన్ని దెబ్బలు తగిన కూడా ప్రోమోలో వచ్చింది కూడా ఇలా కన్వే చేస్తున్నాను. ప్రోమోలో అన్నాడు, నాలాగా నీకు దెబ్బలు తగిలింటే నువ్వు ఆడు అన్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ టాస్క్లో, వాటర్ నింపే టాస్క్లో అవతల పక్క గౌరవ్ ఇమానియల్ ఆడిండు, ఇతల పక్క రీతు చౌదరి భరణి గారు ఆడితే వాళ్ళకి ఈక్వల్గా ఆడిండు. ఆయనకు దెబ్బలు తగికుండా మెడికల్ రూమ్ పోయిండు, అన్ని మెడిసిన్స్ తీసుకుంటుండు, రెస్ట్లో ఉండాల్సిన ఆయన కూడా అంత బాగా టఫ్ పెట్టి ఆడిండు. నువ్వు ఆటల్లో కనపడతలేదని చెప్తుండు. నెక్స్ట్ ఈ టాస్క్లో నువ్వు కింద పడేయడం వల్ల ఓడిపోయిండు గౌరవ్ అని చెప్పేసి అంటుండు. టాస్క్ గెలిచే వాళ్ళే నువ్వు కొద్దిగా ఓపిక పడితే అంటే, ఆ టాస్క్ గెలవాలి ఓడాలన్నది వాళ్ళ చేతులు ఏముంటుంది, ఆడే కాడికి చేసే ప్రయత్నాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఆయన కాళ్ళు నలిగి కింద పడిపోయి ఆయన చక్రాలన్నీ కింద పడిపోయినాయి. అక్కడ
గౌరవ్ది కూడా ముందు పడిపోయింది కదా, నాకంటే ముందు పెట్టిన గౌరవ్ది ముందుగా పడిపోతే నాకు టెన్షన్ ఉండదు, నా టెన్షన్లో నేను కాల్ తీస్తున్నప్పుడు పడిపోయింది, దానికి ఏం చేయాలని చెప్పేసి బర్నీ గారు డిఫెండ్ చేసుకున్నాడు. ఎక్సలెంట్ డిఫెండ్ చేసుకున్నాడు. ఆయనకి ఇక మాటల్లో ముచ్చట్లో అన్నట్టు అనిపించింది. ఇమాన్యుల్కు తుస్సు పాయింట్లు పెట్టేసి తుస్సు నామినేషన్, 2 నామినేషన్ చేస్తే 2 కూడా తుస్సుగా గాలికి ఎగిరిపోయి నామినేషన్ చేసిండు. అసలుకి విన్నర్ క్వాలిటీస్ అసలు లేవు. ఒక గేమ్ ఆడుతున్నాడు అన్నది తప్ప ఇమాన్యుల్లో ఏ క్వాలిటీ లేదు అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకా రెండో టోకెన్ వచ్చేసి డెమన్ పవన్కి ఇచ్చింది తనుజ. డెమన్ పవన్కి ఇస్తే డెమన్ పవన్ నామినేషన్లు కూడా 2 గాలి కొట్టుకుపోయి నామినేషన్ చేసిండు. అసలు డెమన్ పవన్ అనే పర్సన్ నామినేషన్ ఉత్తగా మామూలు కూర్చున్నప్పుడు అక్కడక్కడ లేచేసి సార్ అని చెప్పేసి ఈ వీకెండ్లలో మంచిగా మాట్లాడుతుంటాడు, మంచి పాయింట్లు పెడుతుండే, అబ్బాయి మంచి అబ్బాయి అని. మంచితనం కాదు, ఇక్కడ చెత్తతనం అనిపించింది. బుర్ర ఉందా అని ఆ అమ్మాయి చెప్పింది కదా రమ్య, ఇప్పుడు నాకు అనిపించింది నిజంగా ఏది డెమన్ పవన్కి బుర్ర ఉందా అని నాకు అనిపించింది. ఈ అమ్మాయి డెమన్ పవన్ పైన క్యారెక్టర్ అసెస్మెంట్ అంటే ఏంటిది, అబ్బాయి చేయి పెట్టి తోసిండు అని చెప్పేసి అన్నప్పుడు స్టాండ్ తీసుకొని సార్ ప్లీజ్ సార్ క్షమించండి సార్ అని చెప్పేసి ఈ అబ్బాయి ముఖాల మీద నిలబడి ప్రాధేయపడుతుంటే ఈ అమ్మాయి లే సార్ వాని ఇంటెన్షన్ అది కాదు సార్, నాకేం లేదు సార్, వాని వల్ల ప్రాబ్లం ఏం లేదు సార్ అని చెప్పేసి అమ్మాయి నిలబడి స్టాండ్ తీసుకుని చూడు. అలా ఆ అమ్మాయి నిజంగా నిలబడి స్టాండ్ తీసుకోకపోతే డెమన్ పవన్ అనే వ్యక్తి హౌస్లో ఆ వారంలో ఎలిమినేషన్ అయి బయటకు వచ్చేవాడు. కానీ ఆ అమ్మాయి స్టాండ్ తీసుకుంది, ఆ కృతజ్ఞత కూడా లేదు. ప్రతి నిమిషానికి అడుగుతూనే ఉంటాడు, అంత చేస్తాడు బాగా. ఈ అబ్బాయి కూడా నసబెడుతుంటాడు, ఏంటంటే కాయిన్స్ ఇవ్వలేదని చెప్పి, దొంగల టాస్క్లో కాయిన్స్ ఇవ్వలేదని చెప్పేసి నసబెట్టి చంపుతా ఉంటాడు. అలాంటి వ్యక్తి కాయిన్స్ నాకెందుకు ఇవ్వలేదు, నిఖిల్కి ఎందుకు ఇచ్చినావు, నాకు ఇవ్వకుండా నిఖిల్కి ఎట్లా ఇచ్చినావు, నాకు ఇవ్వకుండా నిఖిల్కి ఎట్లా ఇచ్చినావు అని చెప్పి నసబెట్టి చంపిండు. నస క్యాండిడేట్ ఎవరన్నా అంటే డెమన్ పవనే. ఆ రీతు చౌదరిని టార్చర్ పెడుతుంటాడు. అక్కడ బయట నుంచి వైల్డ్ కార్డ్స్ వచ్చినాక నాకు నీ వల్ల నా గేమ్ కనపడతలేదట, నువ్వు అరవడం వల్ల నేను కనపడతలేను, నేను మొత్తం నువ్వే మంచితనం ఉండిపోతుంది, నీదే మంచితనం ఉండిపోతుంది, నాదే చెడ్డతనంగా మిగిలిపోయి నేను హౌస్లో కనపడతలేదు, నా గేమ్ కనపడతలేదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు అట్టని చెప్పిరంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పిర్రేమో కానీ నువ్వు అప్పుడు ఏం చేసినావు, వాళ్ళు చెప్పిపోయినాక నామినేషన్ చెప్పిన రీతితోని ఇన్ని వారాలు సర్వే అయినాక 10వ వారానికి వచ్చినాక నీకు నామినేషన్ చేయాలనిపించిందా, నామినేషన్స్ పాయింట్ ఇయ్యా, నువ్వు నాకు చెప్పింది వినట్లేవు అంటే ఏం జరిగిందంటే లైవ్లో ఒకటి జరిగింది డిస్కషన్. ఏంటిదంటే కళ్యాణ్ను రీతు చౌదరి ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటే డెమన్ పవన్ పిలిచిరట. పిలిచిన తర్వాత డెమన్ పవన్ నిలబెట్టేసి కళ్యాణ్తో మాట్లాడుతుంటే అరే నువ్వు చిన్న పిల్లోడు నువ్వు వెళ్ళిపోరా అని చెప్పేసి కళ్యాణ్ ఏదో అన్నాడట. అనగానే వెళ్ళిపోయిండు. అక్కడి నుంచి కళ్యాణ్తో నన్ను పట్టించుకోకుండా కళ్యాణ్తో మాట్లాడు అంటే పొసెసివ్గా ఫీల్ అవుతాను అన్నట్టు. ఆ అమ్మాయి నాతోనే మాట్లాడాలి, ఇంకొకరితో మాట్లాడదు. గౌరవ్తో కూడా మాట్లాడిందంటే అడుగుతాడు, గౌరవ్తో ఎందుకు మాట్లాడినావు, ఈ కళ్యాణ్తో ఎందుకు మాట్లాడినావు, నాతో ఎందుకు మాట్లాడతలేదు అని చెప్పేసి అడగడం. ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడాలి మరి, ఈయనతోని ఏమన్నా లవ్వా, ఎందుకు మాట్లాడాలని కోరుకుంటాడు. ప్రతి నిమిషం ఈయనతోనే ఉండాలి, ఈయనకు ప్రతి నిమిషాన్ని స్టాండ్ తీసుకుంది. ఈ డెమన్ పవన్ రీతు చౌదరి కోసం ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు, రీతు చౌదరి కోసం స్టాండ్ తీసుకోలేదు. ఈయనను క్యాప్టెన్ చేయడం కోసం ఆ రోజు బ్యాడ్ సంచాలక్ అని పేరు వచ్చినాక కూడా ఆ అమ్మాయి బాధపడింది. ఈయన వల్ల నామినేషన్లకు వెళ్ళింది, అందరు గ్రూప్ నామినేషన్ చేసేసారు, వాళ్ళంతా డిస్కషన్ చేసుకొని నామినేషన్లకు వెళ్ళింది. డెమన్ పవన్ను క్యాప్టెన్ చేసిన నువ్వు ఫెయిల్ సంచాలక్ అని చెప్పేసి అందరూ అప్పుడు టెండెన్స్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి నామినేషన్ చేసిరు. ఆ నామినేషన్ తీసుకుంది. డెమన్ పవన్ పైన వచ్చినటువంటి నిందలన్నీ భరించింది ఈ అమ్మాయి. మళ్ళీ ఆ రోజు డెమన్ పవన్ క్యాప్టెన్ అయ్యిండు. అక్కడ ఎవరిని సేవ్ చేసిండంటే శ్రీజన్ సేవ్ చేసిండు, కానీ రీతు చౌదరిని సేవ్ చేసిండా, చేయలేదు. అయినా కూడా రీతు చౌదరికి క్షమించుకుంటూ తన ఫ్రెండ్ అని చెప్పేసి తనతో పాటు ఉంటూ అన్ని మాటలు పడుకుంటూ ఆ అమ్మాయి ఇన్ని రోజులు సర్వే అవ్వకుండా వచ్చిన తర్వాత ఈరోజు నీ మాట తీరు నచ్చలేదు, నువ్వు మాట్లాడే టాకింగ్ వే నచ్చట్లేదు, నువ్వే అరవడం ఎక్కువైతుంది, నేను కనపడతలేను, నాకు ఇవన్నీ నచ్చట్లేదు నీ నుంచి అని చెప్పేసి నామినేషన్ చేయడం ఎంతవరకు అది కరెక్టు. అసలు అట్టర్ ఫెయిల్ అయిపోయింది. అలా నాకు డెమన్ పవన్ చూస్తే చిర్రాకు దొబ్బింది. అసలు డెమన్ పవన్ అనే కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అయిపోయినా పర్వాలేదు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక అమ్మాయి అతన్ని ఇలా అందరూ బయట నుంచి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ కూడా అన్నారు, అంటే బయట నుంచి వచ్చినటువంటి ఆడియన్స్ కూడా డెమన్ పవన్ అమ్మాయిని దోషడం కరెక్ట్ కాదన్నా కూడా ఆ అమ్మాయి స్టాండ్ తీసుకుని చూడండి. అక్కడ నాకు ఎంతో సూపర్ అనిపించింది. అయినా కూడా అది కూడా కృతజ్ఞత లేకుండా నామినేషన్ చేయడం అనేది. ఇక్కడ మళ్ళీ 10వ వారానికి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఇది కాదు అదే అని చెప్పాలి, అరిచి చెప్పుకోవాలి. ఎన్నిసార్లు అరుచుకోలేదు, ఇవాళ అరుపు గుర్తొచ్చిందా, 10 వారాల తర్వాత అరుపు గుర్తొచ్చిందా? ఎందుకంటే దీని రీజన్ నేను ఏమనుకుంటానంటే ఈ 10వ వారంలో పేరెంట్స్ వస్తారు, నీ ఫోటో సాక్రిఫైస్ చేసినా మళ్ళీ ఇవన్నీ సాక్రిఫైస్ చేసినా ఈ అమ్మాయి కోసం ఎందుకు ఉంటున్నావు, ఈ అమ్మాయి కోసం ఈ అమ్మాయి వెనక పనిలో ఉంటున్నావో, మళ్ళీ వాళ్ళు ఎక్కడ అనుకుంటారో ఏమనుకుంటారో, అమ్మ నేను నామినేషన్ చేసిన, డాడీ నేను నామినేషన్ చేసినా, లేకపోతే అన్న నేను నామినేషన్ చేసిన అని చెప్పుకోవాలని కొన్ని చేసిండేమో నాకు అనిపించింది. మీకే అనిపించింది డెమన్ పవన్ నామినేషన్ పైన రీతు చౌదరి నామినేషన్ చేయడం రైట్ ఆర్ రాంగ్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి చిల్లీ నామినేషన్, అది కూడా సుత్తి నామినేషన్. ఏంటంటే
మళ్ళీ కళ్యాణ్ నామినేషన్ చేసిండు. కళ్యాణ్ అట బెడ్ టాస్క్లో నాకు సపోర్ట్ చేయలేదు. ఆ సపోర్ట్ చేయలేదు అన్నకన్నా ముందు వాళ్ళు నువ్వు కళ్యాణ్కి ఏ సపోర్ట్ చేసినావు, కళ్యాణ్కి బ్యాక్ స్టాప్ చేసిండు, వెనక మరలా పొడిచిండు. ఎందుకంటే కళ్యాణ్ నమ్మించిండు, బాత్రూంలో నీకు సపోర్ట్ చేశాను నేను. ఫస్ట్ రీతు చౌదరి సెకండ్ ప్రయారిటీ నువ్వు అన్నాక అక్కడ ఆ టాస్క్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ తీసేది ఎంతవరకు కరెక్ట్? అక్కడ నీకు శ్రీజకు ఉన్నటువంటి డిస్కషన్లో కళ్యాణ్ని బలి చేసిండు. వీకెండ్లో వీళ్ళకు నాగార్జున గారు చెప్పిండు వీకెండ్లో ఏంటంటే బ్లాక్ స్టార్ ఇచ్చేసిండు. ఇక్కడైతే మీరైతే బ్లాక్ ఏది వెన్నుపొట్టు పొడిచిర్రో వాళ్ళ నుంచే నువ్వు బ్యాడ్జ్ పెట్టించుకున్నావు. ఇవాళ వాళ్ళకేమో బ్లాక్ స్టార్ వచ్చింది, నీకేమో గోల్డెన్ స్టార్ వచ్చిందని చెప్పేసి ఆ రోజు బ్యాడ్జ్ స్టార్స్ పెట్టినప్పుడు కళ్యాణ్ అంటే నవ్విండట. అక్కడెక్కడ నవ్విండు కళ్యాణ్? ఇంకా కళ్యాణ్ శ్రీజ కోసం గేమ్ ఆడినప్పుడు కళ్యాణ్ వచ్చేసి శ్రీజ కోసం గేమ్ ఆడిండు కదా. ఆ రోజు కళ్యాణ్ ఆడకుండా డెమన్ పవన్ ఆడుంటే బాగుండేది అనగానే డెమన్ పవన్ నవ్విండు, కానీ కళ్యాణ్ నవ్వలే. కళ్యాణ్ ఒక ఫ్రెండ్ లాగానే భావిస్తున్నాడు. కాకపోతే మాటలేమేమో కానీ లోపల డెమన్ పైన ఎలాంటి కుళ్ళు లేదు కళ్యాణ్కి. డెమన్ పవన్ అదే ఏదో కడ్జి పెట్టుకొని లోపల, ఎందుకంటే రీతు చేతులతో దగ్గర క్లోజ్ అవ్వడం తట్టుకోలేక ఇలా బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. డెమన్ పవన్ ఇలా కళ్యాణ్ చేయడం కూడా నామినేషన్ తుస్సు నామినేషన్ అనిపించింది నాకైతే. మీరు ఈ కళ్యాణ్ నామినేషన్ పైన కూడా, అంటే డెమన్ పవన్ కళ్యాణ్ నామినేషన్ చేయడం పైన కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సంజన గారి నామినేషన్, మళ్ళీ ఒక టోకెన్ ఇచ్చింది సంజన గారికి. సంజన గారు వచ్చేసి మన కళ్యాణ్ నామినేషన్ చేసేసింది. ఇక ఆ సంజన గారు ఏం చెప్తారో, ఎక్కడ పోతారో, ఏం చేస్తారో తెలుస్తుంది. సపోర్టింగ్ టాస్క్ అంటే అనట బెల్లు ఏదో స్విచ్ పని చేయకుండా నేను అందరికి సపోర్టింగ్, అందరికి సమానంగా ఇచ్చిన. అక్కడ నా కొడుకైనటువంటి ఇమాన్యుల్ని కూడా నిన్ను పనంగా పెట్టేసిన, నిన్ను క్యాప్టెన్ చేయడం కోసం అంటుంది. ఒక సంచాలకురాలట సపోర్ట్ చేసిందట. సపోర్ట్ ఎక్కడ చేసినావు అమ్మ అని చెప్పేసి మన తనుజ అడిగింది. అక్కడ ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత సపోర్టింగ్ అందరు హౌస్మేట్ సపోర్టింగ్ అడిగినప్పుడు నీకే సపోర్టింగ్ చేసిన, వాళ్ళందరూ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే నీకే సపోర్ట్ చేసిన అని అందామని చెప్పేసి తనుజ అన్నది. అక్కడనే కథం ఫీజులు అవుట్. మళ్ళీ తను అక్కడ మాట్లాడడానికి కూడా సంజన గారికి లేవు, కానీ ఆరోగ్య పెద్దగా చేసుకున్నావు, నువ్వు ఎక్కడ చేసినావు, అది ఎక్కడ చేసినావు అని చెప్పేసి కళ్యాణ్ కూడా రిచ్చి పడేసిండు సంజన గారికి అని నాకు అనిపించింది. అక్కడ అదే సంజన గారు చేసిన నామినేషన్ కూడా సుత్తి నామినేషన్ అనిపించింది. ఇవాళ అందరూ ఏమైందో తెలియదు, అంత సుత్తి ఏం మాట్లాడుకుంటారో తెలియదు, ఏ నామినేషన్ చేస్తారో తెలియదు, సుత్తి చేసేసుకున్నారు అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇక భరణి గారి నామినేషన్. భరణి గారు వచ్చేసి రెండు టోకెన్లు ఇచ్చింది. 2 టోకెన్లలో ఫస్ట్ వచ్చేసి రీతు చౌదరి నామినేషన్ చేసేసిండు. సంచాలకురాలుగా నువ్వు అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు, ఫెయిల్ అయిపోయినావు అంటే నేను ఒక్కదాన్నే ఫెయిల్ అయినా. హౌస్లో చాలామంది సంచాలకులుగా ఫెయిల్ అయితేనే ఉన్నారు. నేను ఫెయిల్ అవ్వడం వల్ల ఎవరికైనా నష్టం కలిగిందంటే ఆటకు నష్టం కలిగింది, కెప్టెన్ అయిటోళ్ళు, కంటెండర్ అయిటోళ్ళు వాళ్ళందరూ నష్టపోయారు, అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఆ అమ్మాయి కూడా డిపెండ్ చేసేసుకుంది, బాగానే అరుచుకున్నారు, బాగానే డిపెండ్ చేసేసుకుంది. కాకపోతే భరణి గారు కొంచెం పెట్టిన పాయింట్స్లలో సోలోగా, ఎందుకంటే ఆ రోజు వీకెండ్లో ఫెయిల్ అయ్యి నేను చెప్పింది కదా, అంటే నేను ఒక్కడిని ఫెయిల్ అయినా, కళ్యాణ్ కూడా ఫెయిల్ అయ్యి చెప్పింది కదా, కళ్యాణ్ ఎందుకు నామినేషన్ చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ప్రాపర్లీగానే పాయింట్ పెట్టింది. భరణి గారు కూడా బాగానే పాయింట్ పెట్టిండు, ఆమె కూడా డిపెండ్ బాగానే చేసుకుంది అనిపించింది నాకు. ఇక్కడ ఈ ఇద్దరిట్లో ఓకే అన్నట్టే ఉన్నది. ఇద్దరిది సూపర్ తోపు అని చెప్పలేను, ఇద్దరు ఒకేలాగానే చేసుకున్నట్టు అనిపించింది నాకు నామినేషన్. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఇమాన్యుల్ చేసిండు. ఇమాన్యుల్ని కూడా ఇచ్చి పడేసిండు అనిపించింది. ఏంటంటే నువ్వు 10 వారాల నుంచి వెళ్ళి, అంటే 9 వారాల నుంచి వెళ్ళి నామినేషన్లకు రాలి, ఈ వారం నామినేషన్లకు పోయేసి రా అని అన్నాడు. నీ ఎట్లా పోయేస్తా నాకు చెప్పాలి, రీజన్ చెప్పి నామినేషన్ చేయని అన్నాడు. రీజన్ చెప్పి నామినేషన్ చేయాలంటే రీజన్ ఏం లేదు, నాకు నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. నాకు కూడా ఎక్కడ కనబడతలేదు నీ గేము, నాకు నచ్చలేదు. నేను ఇప్పుడు నన్ను అన్నావు కదా, ఏంటిది నేను ఇట్లా నీ వాళ్ళ గేమ్ ఓడిపోయింది అంటున్నావు కదా, నువ్వు కూడా నాకేం గేమ్ ఆడినట్టు అనిపించలేదు, ఏమన్నట్టు అనిపించలేదు, నువ్వు కూడా ఒకసారి నామినేషన్ తీసేసుకొని రా అని చెప్పేసి అయితే సింపుల్గా వదిలేసిండు, కుండబలు కొట్టిండు, అయిపోయింది అక్కడ ఆ నామినేషన్. బన్నీ గారికి కూడా అంత హైలైట్గా ఏం వేయలేదు, అట్లా వేలేసిందని అనిపించింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి డెమాన్ నామినేషన్ చేసిండు, ఇరగదీసిండు అనిపించింది. డెమాన్కు మళ్ళీ మాట్లాడదానికి కూడా మాటలు లేవు. కాకపోతే డెమాన్ అంటుండు, నన్ను క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినప్పుడు మన తనుజను లోపల కూర్చోబెట్టి నువ్వు తనుజే చెప్పించినావు, తనుజతో సారీ చెప్పించలేదు అంటే బయట కూర్చున్న అక్కడ చెప్పించడానికి సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇక్కడ చెప్పినాక విన్నాకనే అక్కడ పోయి కూర్చొని తనుజ సారీ చెప్పింది కదా, అది సార్ట్అవుట్ చేసినట్టు కదా. మీ ఫ్రెండ్ అని చెప్పేసి ఫ్రెండ్ని ఎందుకు ఫ్రెండ్షిప్ మీ మధ్య పాడు చేసుకుంటారని చెప్పేసి ఆ కళ్యాణ్ స్టార్ట్ చేసుకోవడం వల్లనే కదా మళ్ళీ ఒకరికొకరు సారీ చెప్పుకుంది. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు తప్పవరిది అంటే అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని తప్పు చేయలేదు అంటే తప్పు చేసింది, తనుజ తప్పు చేసింది అని చెప్పేసి అనగానే సారీ చెప్పింది, తనుజ తప్పు చేసింది, సారీ చెప్పింది అనగానే అట్ట చెప్పు ఏందో మరి అట్ట చెప్పు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత తనుజ కూడా ఇది అవసరం లేదు, అనవసరం దాంట్లో ఒక పాయింట్ మాట్లాడింది ఏంటంటే డెమన్ పవన్ కూడా నాకు సారీ ఎందుకు చెప్పిండు అని చెప్పేసి ఆ అమ్మాయి అన్నాడు. అది అవసరం లేదు, ఎందుకంటే క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది తనుజ కాబట్టి తనుజ సారీ చెప్పాలి. అక్కడ ఆ పాయింట్లో డెమాన్ది రైటు.
ఇక్కడ ఈయన కళ్యాణ్ కూడా నామినేషన్ డెమన్ నామినేషన్ చేయడం కూడా రైట్ అనిపించింది. దాని తర్వాత నువ్వు నన్ను క్యాప్టెన్ చేసేటప్పుడు క్యాప్టెన్ టాస్క్లో నాకు వెన్నుపోటు పొడిచినావు, నీకు శ్రీజకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్లో నన్ను బలి చేసినావు అని చెప్పేసి నామినేషన్ చేసిండు. అది మస్తు అనిపించింది. దాని తర్వాత బెడ్ టాస్క్లో మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడుకుందాం, మీరిద్దరు ఇండివిజువల్ గేమ్ ఆడతారని చెప్పేసి ఇండివిజువల్ గుండేసి నన్ను తోస్తాను మీరు అనుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని తోయడానికి సపోర్ట్ చేసిన, అంతే తప్ప నేను తోయలేదని చెప్పేసి తను కూడా మాట్లాడడం జరిగింది. ఇది నాకు మంచి అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక రీతు చౌదరి వచ్చేసి 2 నామినేషన్లు చేయమని చెప్పేసి తను 2 స్లిప్లు ఇచ్చింది. 2 టోకెన్లు ఇస్తే ఒకటి వచ్చేసి సంజన గారు నామినేషన్ చేసింది. సంజన గారిని నామినేషన్ ఎందుకు చేస్తుందో తెలియదు. రీతు చౌదరి నామినేషన్లు కూడా తుపాస్ నామినేషన్లు అనిపించింది. సంజన గారిని నువ్వు మాట మీద నిలబడవు, నువ్వు మాట ఇక్కడ ఒక మాట ఇస్తావు, నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ అనిపించుకోవాలని ట్రై చేస్తున్నావు. ఇండివిజువల్ ప్లేయర్ అంటే ఏంది, నువ్వు అక్కడ ప్రతి ఒక్క నాకు ఎవరు సపోర్ట్ లేదంటావు, సపోర్ట్ ఎందుకు చేస్తలేరు, సపోర్ట్ ఉండకుండా హౌజులు నడతారా, నువ్వు ప్రతిసారి నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ నిరూపించుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఏం ఆడుతున్నావు, నువ్వు సంచాలకురాలు నువ్వు ఫెయిల్ అవ్వలేదా, నువ్వు బాల్ కింద పోయలేదా, నువ్వు మళ్ళీ ఇప్పుడు నువ్వే సంచాలకురాలు అని చెప్పేసి నన్ను అన్నవని చెప్పేసి ఈ అమ్మాయి వాదించింది. సంజన గారు కూడా బాగానే వాదించుకుని ఇద్దరు బాగానే వాదించుకుని అనిపించింది. దాని తర్వాత వచ్చిన నామినేషన్ ఏంటంటే దివ్య నామినేషన్ చేసేసింది. దివ్య అప్పుడే అన్నది నేను నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన, సారీ ఏమన్నది, నేను ఆల్రెడీ ఊహించుకున్నా, నువ్వు నన్ను చేస్తావని నేను ఆలోచించినా అన్నది. అక్కడ ఏంటంటే ఈమె ఏంది నాకంటే వీకర్లను నేను నామినేషన్లో పడేసిన అనుకో నేను సేఫ్ అవుతాను ఉద్దేశంతో తనను నామినేషన్ చేసినట్టు అనిపించింది. ఎవరిని దివ్యను నామినేషన్ చేసింది రీతు చౌదరి. అక్కడ ఏమని పెట్టింది, నీకు ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటావు, గ్రూప్ గేమ్ అంటావు, నువ్వు అక్కడ నాకు మాట ఇస్తావు, ఇంకోళ్ళకి మాట ఇస్తా ఉంటావు, అందరికి మాట ఇస్తావు, నువ్వు ఎక్కడ నిలబడవు, బ్యాక్ స్టాపింగ్ చేస్తా ఉంటావు, అది ఇది అని చెప్పేసి నామినేషన్ చేసింది. ఇక్కడ రీతు చౌదరి తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటర్ టబ్ టాస్క్లో ఎవరు ఈమెకు హెల్పింగ్ చేయకపోతే గొడ్డు కష్టం చేస్తారంట చూడు. వచ్చే కష్టం చేసి ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆ టబ్లో పడుకున్నప్పుడు నీళ్ళన్నీ పోసి అంత చేసిన అమ్మాయిని ఆ రోజు ఒకసారి నాకు ఫుడ్ మంచిగా వండి పెట్టలేదనో లేకపోతే ఫుడ్ వేయలేదో అని చెప్పేసి నామినేషన్ చేసింది తెల్లారే. దాని తర్వాత వచ్చేసి మళ్ళా నన్ను ఏది నా పైన టాస్కుల్లో సంథింగ్ ఏదో దేని రిలేటివ్గా మళ్ళీ నామినేషన్ చేసింది. మళ్ళీ ఇప్పుడు నామినేషన్ చేస్తుంది. ఆ రీతు చౌదరికి ఏమైందో తెలియదు, దివ్య పైన పడి ఏడ్స్తుంది అనిపించింది నాకు. ఈ రీతు చౌదరి చేసిన 2 నామినేషన్లు కూడా తుస్సు నామినేషన్లు చేసేసింది అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరు మన సుమన్ శెట్టి గారు వచ్చేసి కళ్యాణ్ నామినేషన్ చేసిండు. ఇది కూడా అట్టర్ ఫ్లాప్ నామినేషన్. సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ లలని శాడ్ మ్యూజిక్లు వేసేసి ఏదో వెలివేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు హౌజ్లో ఏ క్యాపబిలిటీ లేని కంటెస్టెంట్స్ ఎవరన్నా అంటే సుమన్ శెట్టి గారే అని చెప్పొచ్చు. హౌజ్కు అర్హత కూడా లేదు సుమన్ శెట్టి గారికి. ఆయన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డిస్లైక్లు కొడతారేమో తెలియదు, కానీ ఆయనకి ఎందుకు ఎలివేషన్ ఇస్తారో కూడా తెలియదు. బిగ్ బాస్ టీం కూడా 300 సినిమాలు అని చెప్పేసి బయట ఉన్నోళ్ళతో లోపల ఉన్నోళ్ళతో చెప్పించి ఆకాశానికి ఎత్తి టాప్ 5లో కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నదో తెలియదు. ఇప్పుడు ముద్ర కొడుకు ఎవరు బిగ్ బాస్ టీంకి ముద్ర కొడుకు ఎవరు, ఎందుకు అసలు ఆయనకు నామినేషన్లో పాయింట్లు మాట్లాడడం తెలియదు. నువ్వు సంచాలకుడిగా పేరైనావు, మాట ఇచ్చినావు అంటే మాట ఇచ్చిండు. అక్కడ 2 టవర్లు సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నీకన్నా ముందుగా ఆ అమ్మాయి సంజన గారు పెట్టింది సంజన గారు పెట్టినప్పుడు ఆమె టవర్ స్టేట్గా ఉన్నప్పుడు ఆయనది ఆమెకు విన్నియకపోతే ఈయనకి విన్నెత్తదా? ఈయన ఇంకా అందరినీ ఇంప్లిమెంట్ చేసేసిండు, అందరిని మ్యానికులేట్ చేసేసిండు. నేనే ముందు పెట్టినా అని చెప్పేసి అందరు హౌస్లో మొత్తం మ్యానికులేట్ చేసారు. ఇంకా హౌస్ ఉన్నోళ్ళకి బుర్ర పని చేస్తలేదు. ఇక్కడ అందరూ అంటే ఎక్కువ తప్పులు చేసింది, ఇక మ్యానికులేట్ చేసేసింది. ఆ వారంలో సుమన్ శెట్టి గారు నేనే ముందు పెట్టినా అని చెప్పేసి మ్యానికులేట్ చేసిండు. అందరు కలిసి సుమన్ శెట్టి గారు నామినేషన్ చేసినా తప్పు లేకుండా ఉండే నాకు అనిపించింది. అంత తుపాస్ నామినేషన్ చేసిండు. దానిపైన ఇంకా కుండ పలుగొట్టి కర్ర ఇసిరేసుడు స్విమ్మింగ్ పూల్ పడ్డట్టుగా. అసలు మామూలు ఫైర్లో లేడు, ఏదో నామినేషన్లో సూపర్ చేసినట్టుగా ఫైర్ అయిపోతాడు అనేది నాకైతే అసలు అర్థం కావట్లేదు. సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్కి తెలవాలి అది. సుత్తి అబ్బా తట్టుకోలేకపోతాను. నెక్స్ట్ వచ్చేసి ఇక దివ్య వచ్చేసి మళ్ళీ రీతు చౌదరిని నామినేషన్ చేసేసింది. ఇద్దరికి టిక్ ఫర్ టాట్ లాగా ఇచ్చి పడేసింది రీతు చౌదరిని అని చెప్పొచ్చు. రీతు చౌదరి కూడా ఎక్కడ స్టాండ్ తీసుకోవడం తెలియదు. సంచాలకురాలుగా ఫెయిల్ అయిపోయింది. గేమ్ ఆడకుండా శుద్ధ పప్పులాగా శుద్ధ ముద్దలాగా ఆడ కూర్చుంది. ఏది ఇవరాన్ని చేస్తే అన్నే కూర్చుంది తప్ప ఏ గేమ్ ఆడడానికి ఏ స్పిరిట్ లేదని చెప్పేసి కూడా నామినేషన్ చేసింది. నాకు దివ్యని చేసిన నామినేషన్ హైలైట్ అనిపించింది. రీతు చౌదరి పైన మంచి పాయింట్లు పెట్టి మంచిగా నామినేషన్ చేసినట్టు అనిపించింది. ఇది నామినేషన్ పాయింట్లు. ఇంకా ఏమన్నా మనము ఎపిసోడ్లో చూద్దాము, ఎపిసోడ్లో ఏం మాట్లాడతారో ఏంటన్నది ఎపిసోడ్ చూసినాకనే మాట్లాడదాము. ఇక మళ్ళీ డెమన్ పవన్ నామినేషన్ చేసుకుంటే రీతు చౌదరి నామినేషన్ చేసుకుంటే ఏడుతాడు. ఈయనేదో ఎక్కి ఏడ్చుకుంటూ నామినేషన్ చేయడం ఏందో అదేందో మళ్ళా ఆ అమ్మాయి ఇంకా సరే పోనీ అని చెప్పేసి అర్థం చేసుకొని మళ్ళీ నామినేషన్ అయిపోయిన తర్వాత ఒకళ్ళు అగ్గించుకొని
మళ్ళీ ఒక ముద్దులు పెట్టుకోవడం తక్కువ ఉంది, అగ్గులు ఇచ్చేసుకోవడం తినిపించుకోవడం స్టార్ట్ చేసేసారు. ఎవరు పగలేవు, ఎంత కసిగా నామినేషన్లు పెట్టుకుంటారో మళ్ళీ ఎమ్మడే కలిసిపోతారో ఎవరికోలో అగ్గులు ఇచ్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనుజకి పవర్ ఇచ్చిండు బిగ్ బాస్ ఒకరిని సేవ్ చేయని చెప్పేసి. తనుజ నీ కోసం నువ్వు వాడు, నీ గేమ్ కోసం నువ్వు వాడు, నువ్వు ఎక్కడ నీ కోసం నువ్వు వాడతలేదు, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, నీ కోసం నువ్వు వాడట్లేదు, నువ్వు ఎక్కడ ప్రాపర్గా పాయింట్లు పెడతలేదు నువ్వు అని చెప్పింది. చెప్పి అంతమంది హౌస్లో 4 నామినేషన్ చేసి రీతు చౌదరిని. రీతు చౌదరి 4 నామినేషన్ చేసిన తర్వాత తను ఒకప్పుడు మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట ప్రకారమే తనను సేవ్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఒక ఫ్రెండ్గానే కావచ్చు, వెలివేషన్గా కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా కూడా తనను మళ్ళీ సేవ్ చేసేసింది. ఈ వారము రీతు చౌదరి సేవ్ అయిపోయింది. తను సేవ్ అయిపోయిన తర్వాత దివ్య ఆడ కూర్చొని ఇంతమంది హౌస్ మొత్తానికి ఎగ్నెస్ట్గా ఈ హౌస్ మొత్తం పాయింట్లు పెట్టేసి రీతు చౌదరిని నామినేషన్ చేసినాక తనుజ నామినేషన్ అదే ఏమంటారు సేవ్ చేయడం కరెక్టేనా, ఒక్కొక్క సింగిల్ నామినేషన్ పడిన వాళ్ళు ఉన్నారు కదా అంటే తన ఫ్రెండ్ అని చేసిందో, తనకు మాట ఇచ్చిందని చేసిందో ఏదో ఒక రకంగా చేసేసుకుంది. ఇక అదంతే, ఎందుకంటే తప్పు పట్టిన అవసరం లేదు, తనకు చేయాలనిపించి చేసింది. ఆమె ఇచ్చిన పవర్ను వాడుకున్నది. ఆ రకంగా తనను సేవ్ చేయడం అనేది నాకు రైటే అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇది నామినేషన్స్ పాయింట్లు. ఇంకా చెప్పాలంటే మనకు కొన్ని ప్రోమోలు వచ్చినాయి, ఇలా రాలేదు, అవన్నీ ఎపిసోడ్ లేదు, దానికే బిగ్ బాస్ కట్ చేసి పెట్టినట్టుగా అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది చూసి ఆ వీడియో కూడా బాగుంటే దాన్ని కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇదండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. మీ లైక్లో చూసి నేను కూడా రివ్యూ చేయాలనుకుంటాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.